మన జీవితంలో ఆకాశంలో జరిగే కొన్ని అద్భుతమైన సంఘటనలు మనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి వాటిలో గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. మన పూర్వీకులు గ్రహణాలను కేవలం ఖగోళ సంఘటనలుగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నవిగా భావించేవారు. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గతంలో కొన్ని గ్రహణాలు ఏర్పడినా అవి మన భారతదేశంలో కనిపించలేదు, కాబట్టి వాటి ప్రభావం మనపై అంతగా లేదు. కానీ ఈసారి రాబోయే చంద్రగ్రహణం మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దీనికి సంబంధించిన నియమాలు, పరిహారాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, గ్రహణం పూర్తయ్యాక ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గ్రహణాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసేటప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలకు పంచిపెడుతుండగా రాహు అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి ఆ అమృతాన్ని కొద్దిగా తాగాడు. ఇది గమనించిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి చెప్పడంతో ఆయన తన సుదర్శన చక్రంతో రాహువు తలను ఖండించాడు. కానీ అప్పటికే అమృతం తాగడం వల్ల రాహువు తల, మొండెం వేరైనా ప్రాణాలతోనే ఉన్నాయి. తల భాగాన్ని రాహు అని, మొండెం భాగాన్ని కేతు అని అంటారు. తన గురించి చెప్పిన సూర్యచంద్రులపై పగపట్టిన రాహువు అప్పుడప్పుడు వారిని మింగటానికి ప్రయత్నిస్తాడు. అదే గ్రహణంగా ఏర్పడుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక సైన్స్ విషయానికి వస్తే గ్రహణాలు అనేవి ఒక ఖగోళ నీడాట. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడుతుంది. దీనివల్ల చంద్రుడు మనకు కనిపించకుండా పోతాడు. దీనినే చంద్రగ్రహణం అంటాము. ఇది ఎప్పుడూ పౌర్ణమి రోజునే జరుగుతుంది. అలాగే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమిపై పడుతుంది. అప్పుడు సూర్యుడు కనిపించడు. దీనిని సూర్యగ్రహణం అంటాము. ఇది అమావాస్య రోజున జరుగుతుంది. ఇలా పురాణాలు, సైన్స్ రెండూ గ్రహణాల గురించి వివరించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో పూర్తిగా కనిపిస్తుంది. మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి అనేక దేశాలలో కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చు. భారతీయ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 గ్రహణం ప్రారంభమవుతుంది. ఇది నెమ్మదిగా చంద్రుణ్ణి ఆవరిస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. అంటే మొత్తం మీద ఈ గ్రహణం సుమారు 3:28 పాటు ఉంటుంది. ఈ గ్రహణం రోజున చంద్రుడు కొద్దిగా ఎర్రని రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం. హిందూ సాంప్రదాయంలో గ్రహణానికి ముందు, గ్రహణ సమయంలో మరియు గ్రహణం ముగిసిన తర్వాత కొంత సమయాన్ని సూతక కాలం లేదా అసూచి కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తారు. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 నుంచే సూతక కాలం మొదలవుతుంది. ఈ సూతక కాలం మొదలైనప్పటి నుంచి గుడి తలుపులు మూసివేస్తారు. ఎలాంటి పూజలు, శుభకార్యాలు చేయరు. గ్రహణం ముగిసి ఇల్లు మరియు దేవాలయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాతే మళ్ళీ పూజలు ప్రారంభిస్తారు. మన పెద్దలు గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయాలని, కొన్ని చేయకూడదని చెప్తారు. ఈ నియమాలు మన ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఉద్దేశించినవి. ఆహారం తీసుకోవద్దు. సూతక కాలం మొదలైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఘన ఆహారం తీసుకోకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలోని కిరణాల ప్రభావం వల్ల ఆహారం త్వరగా కలుషితం అవుతుంది. అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందని నమ్మకం. అయితే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు పిల్లలు పాలు, పండ్ల రసం వంటివి తీసుకోవచ్చు. గ్రహణానికి ముందే వండిన ఆహార పదార్థాలపై, నీటిపై దర్భగడ్డి లేదా తులసి ఆకులను వేయాలి. దర్భ, తులసికి నెగిటివ్ ఎనర్జీని గ్రహించకుండా కాపాడే శక్తి ఉందని శాస్త్రం చెబుతుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ఇంటి నుంచి బయటకు రాకూడదు. గ్రహణ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపకుండా ఉండేందుకు వారు కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఈ సమయంలో వారు మంత్రజపం లేదా దైవనామస్మరణ చేసుకోవడం మంచిది. గ్రహణ సమయం మంత్రజపానికి, ధ్యానానికి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మనం చేసే జపం యొక్క ఫలితం కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకం. అందువల్ల అనవసరమైన పనులు చేయకుండా టీవీ చూడడం, నిద్రపోవడం వంటివి మాని దైవనామస్మరణ, మంత్రజపం లేదా మీకు ఇష్టమైన దేవుని స్తోత్రాలు చదువుకోవడం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. వీటిని చేయడం ద్వారా గ్రహణ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గ్రహణం ముగుస్తుంది. గ్రహణం విడిచిన వెంటనే లేదా మరుసటి రోజు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. దీనిని గ్రహణ స్నానం అంటారు.
గ్రహణ సమయంలో మన శరీరంపై చేరిన నెగిటివ్ ఎనర్జీని ఇది శుద్ధి చేస్తుంది. దగ్గరలో నదులు లేదా సముద్రం ఉంటే అక్కడ స్నానం చేయడం ఇంకా మంచిది. స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గంగాజలం లేదా పసుపు నీళ్లు ఇల్లంతా చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసి దీపం వెలిగించి దేవునికి పూజ చేసుకోవాలి. గ్రహణం తర్వాత చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. మీ శక్తి కొలది బట్టలు, బియ్యం, పప్పులు, డబ్బు వంటివి పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. గ్రహణ స్నానం తర్వాత పితృదేవతలను తలుచుకొని వారికి తర్పణాలు వదలడం లేదా పిండ ప్రదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని, వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. శాస్త్రాలలో జంతువులకు సేవ చేయడం ద్వారా అనేక దోషాలు తొలగిపోతాయని చెప్పబడింది. ముఖ్యంగా చంద్రగ్రహణం తర్వాత ఒక ప్రత్యేకమైన పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గ్రహణ దోషాలు, ముఖ్యంగా రాహుకేతువుల ప్రభావం తగ్గటానికి కుక్కకు ఆహారం పెట్టడం ఒక శక్తివంతమైన పరిహారంగా పండితులు సూచిస్తున్నారు. కుక్కను కాలభైరవుని వాహనంగా మాత్రమే కాకుండా దత్తాత్రేయ స్వామికి ఎంతో ఇష్టమైన కుక్కకు సేవ చేయడం ద్వారా శని, రాహుకేతువుల వంటి గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత మీరు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగన్నం లేదా పాలు లేదా రొట్టెను ఒక కుక్కకు, ముఖ్యంగా నల్ల కుక్కకు తినిపించండి. ఇలా ప్రేమతో ఆహారం పెట్టడం వల్ల గ్రహణ సమయంలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. మీపై ఉన్న దోషాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. ఇది చాలా సులభమైన కానీ ఎంతో ప్రభావవంతమైన పరిహారం. రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. అయితే ఈ ఆచారాల వెనుక కేవలం మూఢనమ్మకాలే కాకుండా మన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయే చంద్రగ్రహణం రోజున ఈ నియమాలను పాటించి పరిహారాలు చేసుకుని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుందాం. శుభం భూయాత్.